హలో హాయ్ నమస్తే. నేను మీ జూనియర్‌ని వచ్చేసానండి. లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి కంప్లీట్‌గా అంటే లాస్ట్ వీడియోలో జస్ట్ బేసిక్ చూడడానికి ఇన్‌పుట్స్ ఎలా ఇస్తారు, అంటే మనం కొన్ని యూనిట్స్ ఇలా స్పెసిఫై చేసాం గదా! అవి ఎలా ఇస్తారు, ఏంటి అని చూసాము. ఓకే. ఇప్పుడేంటి అంటే మన ఫస్ట్ వీడియో కాబట్టి దీంట్లో నేనేం చేస్తున్నాను, ఆటోక్యాడ్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్‌లో ఏ పోర్షన్‌లో ఏముంటుంది, దాని టెక్నికల్ టర్మ్‌ను ఎలా పిలుస్తారు. ఓకే. సో అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అని ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి టాప్ లెఫ్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏ అని కనిపిస్తుంది కదా, రెడ్ మార్క్. దీన్నే మనం అప్లికేషన్ టూల్ బార్ అని అంటారు. సో ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్‌గా న్యూ, సేవ్ యాజ్, ఓపెన్, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, సో ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చేసాయండి. ఎవ్రీథింగ్. దీన్ని వచ్చి మనం అప్లికేషన్ టూల్ బార్ అని అంటారు. సేమ్ అలాగే ఇక్కడ దాని సైడ్‌లో మనకొచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కమాండ్స్ కనిపిస్తున్నాయి కదండీ, చిన్న చిన్న టూల్స్. ఇవన్నీ వచ్చేసి మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడున్న టూల్స్ ఏవైతే అప్లికేషన్ బార్‌లో ఉన్నాయో, ఇక్కడున్న టూల్సే ఈ పోర్షన్‌లో ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ క్లిక్ దీనిపైన ఇవ్వాలి. సెకండ్ క్లిక్ సేవ్ అని ఇవ్వాలి. ఓకే. థర్డ్ క్లిక్ ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ ఇవ్వాల్సొస్తుంది. ఇలా. అదే ఒకవేళ డైరెక్ట్‌గా ఈ పోర్షన్‌లో నేను క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్‌గా ఫైల్ నేమ్ ఇవ్వడానికి స్పెసిఫై చేసుకోవచ్చు సింపుల్‌గా. 2 స్టెప్స్, అది 3 స్టెప్స్. అంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్‌గా రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. సో ఈ పోర్షన్‌లో ఉన్న అన్ని టూల్స్‌ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని పిలుస్తామండి. ఓకే. నెక్స్ట్ ఈ పోర్షన్‌లో వచ్చేసి మనకి టైటిల్ బార్ అని ఉంటుంది. టైటిల్ బార్ అంటే ఏంటి అంటే, మనం ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్ తీసుకున్నాం కదా, అది ఏ వర్షన్ అంటే 2010, 2011, 12, 15, 17, 20, 21. ఓకే. ఇవన్నీ అక్కడ స్పెసిఫై చేస్తుంది. ఏ సాఫ్ట్‌వేర్ అన్నది కూడా అక్కడ ఉంటుందండి. ఓకే. మనం సేవ్ చేసినప్పుడు, ఈవెన్ ఫైల్ నేమ్ సేవ్ చేసినప్పుడు ఆ ఫైల్ నేమ్ కూడా ఆ టైటిల్ బార్‌లో మనకి డిస్ప్లే అవుతుంది, ఏమని సేవ్ చేశారు ఏంటి అనేసి. నెక్స్ట్ ఈ పోర్షన్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్. అంటే ఇవన్నీ కొన్ని టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. పర్టికులర్ పోర్షన్ ని ఆ నేమ్ తో పిలుస్తారు. దీన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటారు. సో మనం ఎలా అయితే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఇస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఒక కమాండ్ గురించి, లేదు అంటే ఇన్ డెప్త్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అలాంటి టైంలో ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఏ కమాండ్ దేంటి అనేసి. నెక్స్ట్ దీన్ని వచ్చేసి మనం మెయిన్ మెనూ టూల్ బార్ అనేసి అంటారండి. సో మనకు అన్ని ఫైల్స్ ఇక్కడే ఉంటాయి. ఓకే. ఫైల్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా, అదర్వైజ్ మనం వేరే సాఫ్ట్వేర్స్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అన్నా, ఆ ఫైల్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి మొత్తం. నెక్స్ట్ ఈ పోర్షన్ వచ్చేసి మొత్తం రిబ్బన్ బార్ అని పిలుస్తారు. రిబ్బన్ బార్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేసే కొద్దీ వచ్చే టూల్స్ అన్ని ఈ పోర్షన్లోనే డిస్ప్లే అవుతాయి. ఈవెన్ ఆ టూల్స్ తక్కువ ఉన్నా, అదర్వైజ్ ఎక్కువ ఉన్నా కానీ ఈ ఒక్క పోర్షన్ మాత్రమే అవి ఆక్యుపై చేసుకుంటాయని. ఈ పోర్షన్ మొత్తాన్ని వచ్చేసి మనం రిబ్బన్ బార్ అని పిలుస్తారు. ఏ ఫైల్ ఓపెన్ చేసినా టూల్స్ ఓన్లీ ఈ పోర్షన్లో మాత్రమే డిస్ప్లే అవుతాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ పోర్షన్ పార్ట్ మాత్రమే. నెక్స్ట్ దీన్ని ఫైల్ ట్యాబ్ అంటారు. సో ఫైల్ ట్యాబ్ అంటే ఏంటి అంటే, మనకు ఒకవేళ న్యూ షీట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఓకే. దీనిపైన క్లిక్ చేసిన ప్రతిసారి మనకు ఒక న్యూ పేజ్ వస్తుంది. మనం ఇప్పుడు జనరల్గా ఎక్సెల్ ఎలా తీసుకుంటాము, జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సేమ్ యాక్సెస్ ఇక్కడ కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఓపెన్ చేసినా అండి, ఇందులో నేను వచ్చేసి కావాలి అంటే ఒక ప్లాన్ వేస్తున్నాను. ఆ ప్లాన్ ఏంటి, ఫీట్ అండ్ ఇంచెస్లో వేస్తున్నాను. నెక్స్ట్ డ్రాయింగ్ నెంబర్ 2కి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నాను, మీటర్స్లో ఇంకొక ప్లాన్ డ్రా చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒకటే షీట్ని ఒకటే షీట్లో మల్టిపుల్ యూనిట్స్ని యూజ్ చేసుకుంటూ డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నాను. సో ఆ పాసిబిలిటీ కూడా మనకు ఉందండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లెఫ్ట్, దీన్ని వచ్చేసి లేఅవుట్ ట్యాబ్ అని అంటారు. అంటే మనం డ్రా చేసిన డ్రాయింగ్ ఏదైతే ఉందో అది మనము ఇక్కడ లేఅవుట్లో ప్లేస్ చేసి ప్రింట్కి ఇస్తామండి. ఎప్పుడైనా సరే ఏ డయాగ్రామ్ అయినా సరే ప్రింట్ తీయాలి అంటే కంపల్సరీగా మనం లేఅవుట్కి వెళ్ళాలి. సో లేఅవుట్లో మనకి బేసిక్గా కామన్ 2 కనిపిస్తాయి, లేఅవుట్ 1, లేఅవుట్ 2 అనేసి.
లేదు నాకు అంత మించి ఇంకా ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు సేమ్ మనం ఫైల్ ట్యాబ్లో ఎలా అయితే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాటంలో లేఅవుట్స్ దగ్గర ప్లస్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేసే కొద్దీ మనకి క్రియేట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇది మన ఇష్టం అండి. మీకు ఎన్ని రిక్వైర్డ్ ఉన్నాయి మీ డయాగ్రామ్కి అనుకుంటే అన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇంటర్ఫేస్కి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇక్కడ మోడల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం నార్మల్ ఇంటర్ఫేస్కి వచ్చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కమాండ్ బార్ అండి. కమాండ్ బార్ అంటే కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాలి అన్నా ఏదైనా వాల్యూ స్పెసిఫై చేసుకోవాలి అన్నా కంపల్సరీగా మనం వచ్చేసి కమాండ్ బార్లోనే స్పెసిఫై చేస్తాం. ఓకే, ఇది మొత్తం కమాండ్ బార్, ఈ వైట్ బాక్స్ మొత్తం. నెక్స్ట్ ఈ పోర్షన్ వచ్చేసి స్టేటస్ బార్ అంటారండి. ఇక్కడ రైట్ బాటమ్ ఈ పార్ట్ మొత్తం. సో దీంట్లో ఏంటి అంటే మనకు F1 to F12 ఏవైతే ఫంక్షన్ కీస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇందులోనే కనిపిస్తాయి. ఓకే, కావాలి అంటే ఒకసారి కర్సర్ దానిపైన ప్లేస్ చేయండి, క్లియర్గా కనిపిస్తుంది ఏ ఫంక్షన్ కీ ఏంటి అనేసి. ఇవి మొత్తం మనకు ఫంక్షన్ కీసే అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నావిగేషన్ బార్. నావిగేషన్ బార్ అంటే ఏంటి, మన ఇంటర్ఫేస్ అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్యాన్, ఇది అందరికీ తెలుసు. సో డిస్ప్లేని మనం సింపుల్గా మూవ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, ఎగ్జిట్, అలా. సో దీన్ని ఇందులో మొత్తం ఇలా ఉంటాయండి. దీన్ని నావిగేషన్ బార్ అని అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వ్యూ ట్యూబ్ అంటారు. ఓకే, వ్యూ క్యూబ్ అంటే ఏంటి అంటే దీంట్లో మనం వచ్చేసి 3D పార్ట్ ఏదైనా ఉంది అంటే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ ఇవన్నీ మనం చూడొచ్చు. అంటే పర్టికులర్ వ్యూలో చూసినప్పుడు నా 3D రూమ్ పర్టికులర్ వ్యూలో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేసి ఈ వ్యూ క్యూబ్ చూస్తూ చెప్పుకోవచ్చు. ఈవెన్ మనం సింపుల్గా ఇమాజిన్ చేసుకోవడానికి రాదు అన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు అండి. ఆ వ్యూలో మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అన్నా కానీ, అదర్వైజ్ పర్టికులర్ వ్యూలో నా బిల్డింగ్ ఇలా కనిపిస్తుంది అని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపించాలి అనుకున్నా కానీ మనం ఈ వ్యూ క్యూబ్ అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ పార్ట్. ఇది మన గ్రాఫ్ మొత్తం గ్రిడ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాఫ్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ పార్ట్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ అండ్ వై అని కనిపిస్తుంది కదా, ఇవి కోఆర్డినేట్స్. ఓకే, మనం ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి అన్నా కానీ ఇక్కడే డ్రా చేస్తాం. సో దీనికి మనకు సపరేట్గా ఒక నేమ్ ఉంటుంది, యూసిఎస్ అనేసి. యూసిఎస్ అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ పార్ట్ని దీన్ని యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అనేసి. సో మనం కావాలి అనుకుంటే దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ చూడండి దానిపైన క్లిక్ చేస్తున్నాను, ఈ సెంటర్ పార్ట్లో హోల్డ్ చేసి మూవ్ చేస్తున్నాను. జస్ట్ కర్సర్ మాత్రమే మూవ్ చేస్తున్నాను. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అలా ఆరిజిన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట మన గ్రాఫ్ పోర్షన్. సో ఇది మన ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని టూల్స్ పార్ట్, సేమ్ అలాగే వాటి టెక్నికల్ టర్మ్స్. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది వచ్చేసి దీన్ని మనం కర్సర్ అంటారు. కర్సర్ అంటే మనం ఎప్పుడైనా సరే కమాండ్స్ ఇచ్చేటప్పుడు కానీ అదర్వైజ్ ఇక్కడ ఏవైతే టూల్స్ కనిపిస్తున్నాయో ఈ టూల్స్ని మనం పిక్ చేసుకోవడానికి కానీ ప్రతి దానికి మనం కర్సర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీనికి కావాలి అంటే కొంచెం స్పీడ్గా ప్రొనౌన్స్ చేసినప్పుడు క్రాస్ హెయిర్. ఓకే, అది క్రాస్ హెయిర్ అని ఉంటుంది, మనం స్పీడ్గా ప్రొనౌన్స్ చేస్తే కర్సర్ అని అనిస్తాం. దీన్ని కర్సర్ అంటాం. ఎప్పుడైతే మన కర్సర్కి మోడిఫై టూల్స్ అప్లై చేస్తామో అది ఒక బాక్స్ అంటే చిన్న స్క్వేర్ బాక్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఎంటర్ అని ఇస్తున్నాను, నా కర్సర్ ఒక బాక్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. దీన్నే మనం పిక్ బాక్స్ అంటాం. ఓకే, పిక్ బాక్స్. సో ఇది మన ఇంటర్ఫేస్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా యూనిట్స్ ఎలా స్పెసిఫై చేసుకోవాలి, ఆ యూనిట్స్ అవే ఎందుకు ఇస్తాము, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి వల్ల యూజ్ ఏంటి, సో ఇవన్నీ ఒకసారి చెప్పుకుందామండి. ఇప్పటికీ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫస్ట్ అవి క్లియర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్కి ఎంటర్ అవుతాను. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.